నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అంతా విష్ణుమాయ అనే మాట వింటూ ఉంటాం. ఎంతటి వారికైనా ఆ మాయ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఆ మాయ ఎప్పుడు ఎలా ఎవరిని ఏ రూపంలో ఆవరిస్తుందో ఎవరూ కనుగొనలేరు. నిరంతరం నారాయణ స్మరణలో మునిగి తేలే నారద మహర్షి సైతం తనకు విష్ణుమాయను కనుగొనడం అసాధ్యం కాదని ఒకమారు అహంకరించి పలికి విష్ణుమాయ ముందు చిత్తయిపోయి దాని నుంచి విముక్తి పొంది భక్తితో ప్రతిష్ఠించిన దైవమే భావనారాయణ స్వామి. ఆ స్వామి కొలువు తీరిన మరో ప్రసిద్ధ పురాతన ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరంలో విరాజిల్లుతోంది. భక్తితో స్మరించినంత మాత్రాన భక్తుల అభీష్టాలు నెరవేర్చే మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతున్న సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. నమో నారాయణాయ. శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం 500 సంవత్సరాలకు పూర్వం నాటిదిగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆకట్టుకునే కట్టడాలు నిర్మాణాలతో విరాజిల్లుతోన్న ఈ ఆలయం గోదావరి నదికి తూర్పుగాను, తుల్యభాగా నదికి ఉత్తరంగాను పూర్వ సముద్ర తీరంలో ఉంది. లక్ష్మీ నివాస నిరవజ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేదో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం తవ సుప్రభాతం సుప్రభాతం. అష్టోత్తర శతం లోకే మమ క్షేత్రాణి నారద తేషాం సర్పపురి క్షేత్రే ఇవ మాత్రాదికం బలం భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ బతకేశ్వరః ఆవిర్భూవమునయే నారదాయ మహాత్మనే అంటూ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి 108 నారాయణ క్షేత్రాల దర్శనం చేసిన దానికన్నా అధికంగా పుణ్యఫలాన్ని ఇచ్చే ఆలయంగా చెప్పిన దేవాలయమే సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం. నారాయణుడు 3 విధాలుగా వేంచేసి ఉన్న ఈ ఆలయంలో మనస వాచ కర్మణ ఎవరైతే భావ సంకల్పం చేసి స్వామిని కొలుస్తారో వారికి అభీష్ట ఫలాలు సిద్ధించి ధన్యత ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.